ఉద్యమి పేరుతో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ కార్యక్రమ ఉద్యమంలా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఉద్యమి కార్యక్రమ సమన్వయకర్త కళ్యాణం శ్రీనివాసులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, అభిమానుల సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టినట్లు కార్యకర్తలకు వివరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉద్యమి సభ్యత్వ ఉద్యమాన్ని ప్రారంభించి పార్టీ కార్యకర్తల కోసం తన సొంత నిధులు 2 కోట్ల రూపాయలు చెల్లించి పార్టీ కార్యకర్తలకు ఆదుకోవడం కోసం పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం వారు సభ్యత కోసం ఎక్కువ అమౌంటే పే చేస్తుంటారు. 2 కోట్లు 3 కోట్లు పే చేస్తుంటారు. దేనికోసం అంటే జనసేన కుటుంబీకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏదైనా యాక్సిడెంట్ పాలైనా కానీ కొన్నిసార్లు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అవ్వక వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత నిధుల నుంచే ఇస్తారు. దానికోసం ఆయన 2 కోట్ల రూపాయలు ఉద్యమి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆ డబ్బుని జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడిద్దని ఈరోజు ఉద్యమీలుగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క జన సైనికుడి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంది. రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో ఎప్పుడైతే ఉద్యమిగా ఉంటారో సమాజంలో కూడా గౌరవం లభిస్తుంది. జనసేన పార్టీ అంటేనే చాలా గౌరవంగా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఆ పార్టీలో ఉద్యమీలుగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ మర్యాద లభించడంతో పాటే వారికి పార్టీ రాజకీయంగా క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళని కూడా నాయకులుగా తీర్చిదిద్దడం కోసం ఒక ప్రయత్నం చేయబోతూ ఉంది. ఇందులో భాగంగా ఎవరైతే ఉద్యమీలుగా సభ్యత్వం తీసుకుంటారో వారితో పాటు ఎవరైతే సాధక్స్ వాళ్ళని పార్టీకి దగ్గర చేస్తారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో పార్టీ పదవుల్లో ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. గ్రామ కమిటీల నుంచి మండల కమిటీల నుంచి పట్టణ కమిటీల దాకా, అలానే కాన్స్టిట్యున్సీ వైజు, దాంతోపాటు స్టేట్ వైడు పార్టీకి సంబంధించిన కమిటీస్లో ఉద్యమీలకి సాధకులకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించి నాయకులుగా ఎదగాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా రాజకీయ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో భావితరాలకి బంగారు బాట వేసే విధంగా భావితరాల భవిష్యత్తు కోసం